విద్య ఏయ్ విద్య ఏయ్ ప్రశ్నలా కలిగిన ఈ కడుపుకి ప్రస్తుతానికి నాకు దొరికిన జవాబు ఇదే అన్నయ్య. ఓ మై గాడ్, మీ అత్తయ్య వాళ్ళకి అంత అనుమానం ఉంటే కడుపుతో ఉన్న తనని అంత ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఇంట్లో నుంచి బయటికి పంపించడం ఎందుకు? చిన్న టెస్ట్ చేస్తే క్లారిటీ వస్తుంది కదా. డాక్టర్, చెల్లికి డెలివరీ కాకుండానే అలా టెస్ట్ చేయడానికి ఛాన్స్ ఉందా? ఎస్, డిఎన్ఏ టెస్ట్కి డెలివరీ వరకు ఆగాల్సిన అవసరం లేదు. అప్పటి వరకు మీ చెల్లెలు అవమానపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. ప్రెగ్నెన్సీలో ఉండగా ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఉమ్మునీరు పరీక్ష చేసి పేరెంట్స్ శాంపుల్తో కంపేర్ చేసి తండ్రి ఎవరు అనేది క్లారిటీ వచ్చేస్తుంది. మీరు మీ బావగారిని పిలిచి టెస్ట్కి ప్రిపేర్ చేస్తే ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది కదా. అలాగే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. 1 మినిట్. మీ ఫ్యామిలీల సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా మీ చెల్లి షాక్కి గాని భయానికి గాని గురయ్యే విషయాలేవి తన దగ్గరికి చేరకుండా జాగ్రత్త పడండి. లేదంటే తనతో పాటు కడుపులో ఉన్న బిడ్డకు కూడా ప్రమాదమే. అలాగే డాక్టర్. నేను కొన్ని మెడిసిన్స్ రాసిస్తాను, అవి వాడండి. ఇవి టైం టు టైం వాడండి. ఓకే, సరే డాక్టర్. వెంకీ, ఏమైంది నాన్న? డాక్టర్ ఇంకేమైనా చెప్పారా? ఏం లేదమ్మా, డాక్టర్ మెడిసిన్ రాసిచ్చారు, జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. పదండి. విద్య, అమ్మ పదమ్మా. విద్య, పద. జాగ్రత్త. తాతయ్య కాల్ చేస్తున్నాడేంటి? హలో తాతయ్య. మనవడా, ఎక్కడున్నావు? ఏమైంది తాతయ్య? ఇక్కడ మీ అత్తయ్య ఆ వెధవులు కలిసి కొంపలు కూల్చే పని చేస్తున్నారు. మన విద్య జీవితం నాశనం చెయ్యాలని చూస్తున్నారు. నువ్వు ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే ఇంటికి రా. అలాగే తాతయ్య. ఏమైంది వెంకీ? దేని గురించి చేశారు మీ తాతయ్య? నా గురించి అయి ఉంటుంది కదా అన్నయ్య. ఏం చెప్పారన్నయ్య తాతయ్య? మీ చెల్లి షాక్కి గాని భయానికి గాని గురయ్యే విషయాలేవి తన దగ్గరికి చేరకుండా జాగ్రత్త పడండి. అది ఏం లేదురా, నీ గురించేం కాదు. మనం టెన్షన్ పడాల్సిన పని అసలేం లేదు. ఆయన ఏదో క్యాజువల్గా చేశారంతే. ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారో జాగ్రత్త, ఇంతే కదా తాతయ్య చెప్పేది. అమ్మా, నాకు ఫ్యాక్టరీలో చాలా పని ఉంది, నువ్వు చెల్లి ఆటోలో వెళ్ళిపోండి. అలాగే నాన్న. ఇది తీసుకుని వెళ్ళమ్మా. సరే విద్య, జాగ్రత్త. అబ్బే, ఏం బాలే పంతులో, దీనికంటే మంచి ఫోటో ఏదైనా చూపించరాదు? అలాగేనమ్మా, ఈ ఫోటో చూడండి. బాగుండదా? ఏందో. అఖిల, ఏంది నాయనా? ఏం చేస్తున్నావు? నా కొడుక్కి మంచి సంబంధం, పరువుగల సంబంధం, పద్ధతైన సంబంధం చూసి పెండ్లి చేద్దామని చూస్తుండా నాయనా. నీ కొడుకు ఇప్పటికే పరువుగల పద్ధతైన మంచి అమ్మాయిని చూసి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
అమ్మాయి స్వయాన నీ అన్న కూతురే. అది గుర్తుందా నీకు? అయ్యో నాకెందుకు గుర్తులేదు నాయనా, కానీ నాకిన్ని గుర్తు చేస్తుండావే, అదే పరువుగల పద్ధతైన మంచి అమ్మాయి నా కొడుకుతో కాపురం చేయకుండానే కడుపు తెచ్చుకొనుండాది. నీకిది గుర్తుండదా నాయనా? హ, అలాంటి అమ్మాయిని పరువు తక్కువది, పద్ధతి తప్పింది అంటారు కానీ మంచిది అని నువ్వు తప్ప ఎవ్వరూ చెప్పరు నాయనా. ఒకసారి ఆలోచించు అఖిల. నువ్వు అనుమానించేది నీ అన్న రక్తాన్నే అన్న సంగతి నువ్వు గుర్తు పెట్టుకుని మాట్లాడు. నేనా శారద పెంపకాన్ని కూడా దృష్టిలో పెట్టుకునే మాట్లాడుతూ ఉండా. దయచేసి ఇందులో మీరు దూరమాకండి. అది కాదక్కా, విద్య వ్యక్తిగతంగా ఎంత మంచిదో మనందరికీ తెలుసు. అలాంటప్పుడు ఈ తప్పు చేస్తుందా? ఏందే? ఈ ఇంట్లో నా ముందు నీ నోరు కూడా లేస్తా ఉండాదే. దానికి నువ్వు కూడా వచ్చి సర్టిఫికెట్ ఇచ్చేదాని అయిపోయినావా? పొయ్యి పప్పు పులుసు సంగతి చూడు. అది కాదక్కా. ఎల్లో ఏంది పంతులో నువ్వు? అన్ని అట్టా అట్టా ఉండే సంబంధాలు చూపిస్తా ఉండవు. ఈ అఖిలాండేశ్వరి స్థాయికి తగ్గట్టు ఒక్కరు కూడా లేరు. నా కొడుకు పక్కన ఆనెట్టు ఒక్క అమ్మాయి కూడా కనపడదే. సరేనమ్మా, ఒక్క నిమిషం. అమ్మా, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి మీ స్థాయికి తగ్గట్టు చక్కగా సరిపోతుంది. ఒకసారి చూడండి. ఇది నా కొడుక్కి తగ్గట్టు, నా స్థాయికి తగ్గట్టుగానే కనిపిస్తా ఉండాది. అమ్మీ, నువ్వు చూడు ఎట్టుందో. అవును మమ్మీ, చాలా బాగుంది.